తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి స్వాగతం. రండి ఇవాల్టి వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ రేపు ఎలా ఉండబోతుందో ఆల్రెడీ ఫార్మ్ అయిన ప్రైస్ యాక్షన్ బట్టి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇది మనకు డైలీ టైమ్ ఫ్రేమ్. డైలీ టైమ్ ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం. సో, ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో మనకేం కనబడుతుంది? చాలా రోజుల నుంచి ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకు ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. కానీ ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు రోజు మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాం కదా! ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత మనకు గనక ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ దీనికంటే హైలో క్లోజ్ అయ్యుంటే అప్పుడు మనం అప్ ట్రెండ్ మనం అలాగే దీన్ని అలా కంటిన్యూ అయ్యుంటుందని అనుకోవచ్చు. కానీ ఆ ఒక్కరోజు క్యాండిల్ చూడండి. ఇది ఎక్సెప్షనల్ కేస్ అనమాట. ఎప్పుడో ఒకసారి గానీ ఇలా జరగదు. ఇది ఈ క్యాండిల్ క్లోజ్ మనకు ఓపెన్ నుంచి క్లోజ్ వరకు చాలా హై రేంజ్ క్యాండిల్ ఇది. ఓకే. ఇది మొత్తం క్యాండిల్ హై నుంచి లో వరకు రేంజ్ చూసుకుంటే చాలా పెద్ద క్యాండిల్. సో, ఇది ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్‌లోనే ఇలా జరుగుతుంది. ఇది చూడండి హై టు లో మనం మెజర్ చేస్తే 4600 పాయింట్స్ దాదాపు ఇది మనకు అంత రేంజ్ అయితే మనకి క్యాండిల్ ఇవ్వడం జరిగింది. కానీ అంత రేంజ్ ఇచ్చినా కూడా మనము ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ అయితే గీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ఈ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ నుంచి. చూడండి ఇక్కడ ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని గీసుకోవచ్చు. ఇది మనకు ఇక్కడ దీన్ని బ్రేక్ అయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకొక ఏరియా ఉంది గదా! ఈ ఈ స్వింగ్ రియాక్షన్ దగ్గర చూడండి దానికంటే కిందయితే మనకు క్లోజ్ ఇవ్వలేదు. దీనికంటే ఒకవేళ కింద క్లోజ్ అయినా గానీ మన వ్యూ వేరేలా ఉండేది. కానీ దీనికంటే ఈ జోన్‌లోనే క్లోజ్ అయింది. దాని తర్వాత మనకొక ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ మంచి క్లోజ్ అయితే పాజిటివ్ సైడ్ మళ్ళీ మార్కెట్ ఇంత ఫాల్ తర్వాత మనం పాజిటివ్ సైడ్ అయితే ఎళ్ళడం చూసాం. కానీ బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకింతకుముందు ఉన్న ఈ ఏరియా ఏదైతే ఉందో చూడండి కరెక్ట్‌గా దీన్ని గీసుకుంటే ఈ వీక్ పోర్షన్ వరకు దీన్ని మనకు సెకండ్ టైమ్ ఇక్కడికొచ్చినప్పుడు కూడా దీన్ని దాటలేకపోతుంది మార్కెట్. అలాగే ఈ క్యాండిల్ చూసుకుంటే మనకి ఈ క్యాండిల్ మనకు బయటికెళ్ళి మళ్ళీ లోపలికొచ్చి క్లోజ్ అయింది. సో, ఈ 2 క్లోజెస్ ఒకే దగ్గరున్నాయి. 2 క్యాండిల్స్ క్లోజెస్ ఎస్పెషల్లీ ఒక అప్ సైడ్ మొమెంటమ్ తర్వాత 2 డిఫరెంట్ కలర్స్‌లో ఉండి 2 క్యాండిల్స్ క్లోజ్ ఆల్‌మోస్ట్ ఒకే దగ్గరుంటే దాన్ని కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటారు జపనీస్ క్యాండిల్ స్టిక్‌లో. ఈ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అనేది ఒక నెగెటివ్ సైన్. కానీ ఇక్కడ మనం కంప్లీట్‌గా నెగెటివ్ వెళ్ళలేము. ఎందుకంటే దీనికంటే మనకు కింద క్లోజ్ కనబడలేదు కాబట్టి. చూడండి ఇప్పుడు ఇదే క్యాండిల్ గనక మనకు ఇక్కడ క్లోజ్ అయినట్లు గనక ఉంటే అప్పుడు మనం చాలా ఆహ్, కిందకి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఎక్కువ క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్ మనకొచ్చేది. కానీ అది కాదు పరిస్థితి ఇక్కడ. ఇంకా ఈ జోన్‌లోనే ఉంది కాబట్టి ఎక్స్‌క్యూజ్ మీ. జాగ్రత్తగా మనం ఇప్పుడు దీన్ని ప్లే చేయాలి. అండ్ అది కాకుండా ఇది మళ్ళీ తిరిగి అప్ సైడ్ ఎప్పుడు వెళ్తుందంటే మీరు ఒకటి దీని తర్వాత క్లోజ్ చూడాలి. వచ్చినా గూడా ఈ వెంటనే మనకు ఈ ఈ ఇది మనకు రెసిస్టెన్స్ లెవెల్‌లోకి యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. దీని తర్వాత క్లోజ్ విత్ పాజిటివ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికైతే అది మనకు పరిస్థితి కాదు. అలాగే ఇప్పుడు మనకు ఒకవేళ ఇది కిందకు వచ్చేసేటట్లు గనకైతే కింద మనకు సపోర్ట్ ఈ గ్రీన్ ట్రెండ్ లైన్ దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంది ఫస్ట్. అది కాకుండా మేజర్ సపోర్ట్ ఏరియా మొత్తం ఈ జోన్ అంతా అండి. ఈ జోన్ అంతా మనకు మేజర్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో, ఈరోజు క్యాండిల్ స్టిక్ పరిస్థితిని చూసి మనం రేపు పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? ఒక బయాస్‌కి రావడానికి గనక ట్రై చేస్తే చూడండి ఇక్కడ మనకు లోయెస్ట్ హై అయితే ఈరోజు మనం చూసాం నిన్నటి క్యాండిల్‌తో పోల్చుకుంటే. సో, కొంచెం నెగెటివ్‌గానే ఉంది. కానీ దీనికంటే కింద క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి మనం అంత కన్ఫర్మ్‌గా ఈ ఈ క్యాండిల్స్‌ని తీసుకోలేము. ఓకే. సో, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ డైలీస్ చార్ట్‌లో పరిస్థితి అనమాట. అలాగే మనం ఒక్కసారి నిఫ్టీస్ చార్ట్ ఓపెన్ చేద్దాం. చూడండి ఇది నిఫ్టీస్ చార్ట్. నిఫ్టీలో గూడా మనకు ఇంతకుముందున్న ఈ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. అలాగే ఈ ట్రెండ్ లైన్ అలాగే మనకొస్తుంది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఇది ఆగింది రిజల్ట్స్ రోజు. దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ చూసాం. కానీ ఇక్కడ నిఫ్టీ కొంచెం అగ్రెసివ్‌గానే ఉంది. ఈ మొమెంటమ్ చూస్తున్నట్లయితే. కానీ ఇది ప్రీవియస్‌గా మనకిక్కడొక ఈ క్యాండిల్ ఉంది గదా! ఈ క్యాండిల్‌ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఈ క్యాండిల్‌ని హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. సో, ఇదొక రివర్సల్ సైన్ కన్ఫర్మేషన్ క్యాండిల్ గూడా వచ్చింది. అఫ్‌కోర్స్ ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ వల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడెక్కడన్నా క్లోజ్ అయ్యుంటే అక్కడి నుంచి మనం కిందకి వెళ్ళడానికి అవకాశం ఉండేది. కానీ ఈ క్యాండిలే మనకు క్లోజ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఇంకా డౌన్ సైడ్‌కి పెద్ద స్కోప్ అయితే లేదనమాట. దాని తర్వాత ఇక్కడ మనం సపోర్ట్ తీసుకొని ఈ ఏరియాని దాటి ఇప్పుడు ఈ హైయెస్ట్ హై ఈ ప్రీవియస్ ఎలక్షన్ ముందు రోజు హై ఉంది గదా! అది ఆల్ టైమ్ హై నిఫ్టీకి. దాన్నైతే దాటడానికి ప్రయత్నం మనం నిన్నటి క్యాండిల్‌లో చూసాం. నిన్నటి క్యాండిల్‌లో మనకు పైకి వెళ్ళడం జరిగింది. కానీ హై నిన్న 23,411 వరకెళ్ళింది. కానీ దీని పైనైతే మనం క్లోజ్ చూడలేదు. దీనికంటే కిందే క్లోజ్ చూసాం. అలాగే ఇప్పుడు ఇదే లెవెల్‌లో ఇదే రెసిస్టెన్స్ లెవెల్ అనుకుంటే అక్కడే మనకు ఇదండి ఇంకొక నెగెటివ్ క్యాండిల్. ఇది నెగెటివ్ ఎప్పుడైతే మీకు
విక్ పోర్షన్ ఎక్కువ ఉండి బాడీ సైజ్ తక్కువ ఉంటుందో, డోజీకి దగ్గరగా ఉంటుందో, కానీ డోజీ కంటే కొంచెం రియల్ బాడీ సైజ్ ఎక్కువ ఉంటుందో దాన్ని స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అంటాం. సో, స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఇక్కడ మనకు ఈ రెసిస్టెన్స్ లెవెల్‌లో కనబడింది. అంటే బయర్స్, సెల్లర్స్ ఆల్మోస్ట్ టైట్ ఉన్నారు. ఇక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకుంటే. ఎందుకంటే ఈ 2 క్యాండిల్స్ కలిపి చూస్తే కూడా మనకు కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అన్నది కనబడుతుందన్నమాట. సో, ఇక్కడ, ఇక్కడ మనము ఒక్కసారి ఈ హైని ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ హై తర్వాత క్లోజ్ అయితే ఒకవేళ మార్కెట్ అలాగే దీన్ని కూడా ఈ హై కూడా దాటేసేయాలి. దీని తర్వాత క్లోజ్ అయితే అప్పుడు మనం మళ్ళీ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందని అనుకోవాలి. సో, ప్రస్తుతానికైతే పాజిటివ్ సినారియో అయితే కనబడట్లేదు. టువర్డ్స్ డౌన్ సైడే ఉంది. కానీ టువర్డ్స్ డౌన్ సైడ్ ఇది లాంగ్ గ్రీన్ క్యాండిల్ కాబట్టి లాంగ్ గ్రీన్ క్యాండిల్ షడన్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు ప్రీవియస్ స్వింగ్ హై ఉంది కదా! సో, ఇది కూడా మనకు మైనర్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ జోన్ అన్నమాట. సో, ఇది మిడ్ పాయింట్ వస్తుంది ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్‌కి. అది కాకుండా మనకు ఈ ఏరియా అయితే ఉంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ అయితే చేయాలి. అట్లా అని చెప్పి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే టువర్డ్స్ పుట్ వెళ్ళిపోకూడదు, టువర్డ్స్ కాల్ వెళ్ళిపోకూడదు. ఇలాంటి లెవెల్స్ మీకు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో అంటే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్రియేట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఇది జస్ట్ మీకు ఒక ఓవరాల్ వ్యూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇది మిడ్ సెక్షన్ లైన్ అనుకున్నాం కదా! అక్కడ గీసుకొని తీసేద్దాం. ఇదండి ఇది నిన్నటి ప్రైస్ యాక్షన్‌లో ఒక స్వింగ్ హై. చూడండి ఈరోజు మనకు బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇక్కడ అదే లెవెల్‌లో మనకు జరగడం చూసాం. ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చినట్టే ఇచ్చింది కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు. కన్ఫర్మేషన్ క్యాండిల్ రాకపోగా మీకు ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనకొచ్చింది. సో, ఇక్కడ మీరు ఇవాళ ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ తీసుకొని ఉన్నా కూడా చూడండి ఈ నెక్స్ట్ ఇమ్మీడియేట్ బేస్ ఇది కదా! ఇక్కడ ప్రైస్ చాలా సేపు హోవర్ అయింది కదా! సో, ఇక్కడ వరకు మనకు ఈజీగా ఈ మొమెంటమ్‌ని మీరు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది. నిఫ్టీలో. అదే ఒక్కసారి మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ ఏదైతే మనం గీసుకున్నామో ఇంకొకసారి మీరు డైలీ టైమ్ ఫ్రేమ్ చూపిస్తాను. ఇదండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఈ జోన్ గీసాం గదా! దీన్ని బేస్ చేసుకొని సో, ఇప్పుడు మనం మళ్ళీ 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో గనక చూసినట్లయితే, ఆ జోన్‌లో ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్‌లో అప్పర్ అండ్ లోవర్ మోస్ట్ పార్ట్స్ ఎక్ చాలా అగ్రెసివ్‌గా పనిచేస్తాయన్నమాట. చూడండి అదే ఏరియాలో మీకు ఒక స్పిన్నింగ్ టాప్ ఇక్కడ కనబడింది. అరౌండ్ 12 ఆహ్, సారీ 1:40, 1:45 పీఎంకి. అక్కడే మీకు ఈరోజు ఇంకొక స్వింగ్ ఉంది గదా! ఇదిగోండి ఇక్కడ. దీన్ని బేస్ చేసుకొని చూస్తే మీకు ఇక్కడ ఎన్ని ఇండికేషన్స్ వచ్చాయో చూడండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాంగింగ్ మ్యాన్. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ స్పిన్నింగ్ టాప్ ఇది కూడా. సో, దాని తర్వాత ఇదండి మళ్ళీ ఇక్కడ మనకు క్లోజ్ అయితే అయిందనమాట. మళ్ళీ రీటెస్ట్ కోసం ఇక్కడ మీకు ఇంత స్టాప్ లాస్ వద్దు అనుకుంటే మళ్ళీ రీటెస్ట్ కోసం పైకొచ్చినప్పుడు అక్కడ తీసుకొని ఉన్నా కూడా మీకు ఈజీగా ఈ లెవెల్ వరకైతే మీరు రీచ్ అయ్యుండొచ్చు. ఇది ఇంకొక ఆపర్చునిటీ బ్యాంక్ నిఫ్టీలో. సో, ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను సుత్తి లేకుండా. మీకు చెప్పాననుకుంటున్నాను. అండ్ మీరు ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఇలాంటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.